దేవునికి స్తోత్రాలు. మన ప్రార్థనలు వ్యర్థము కాదు అన్న విషయాన్ని దైవ గ్రంథంలో నుంచి మనం రూఢిపరుచుకుందాం. కొన్ని సందర్భాలను, కొన్ని సంఘటనలను చూసి 119వ కీర్తన 105వ వచనాన్ని మనం చదువుదాం. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ లోకంలో మనం నడవడానికి వెలుగు అవసరం. వీధి లైట్లు ఎంత ఉపయోగమో, లేదా మన బండికున్న లైటు ఎంత ఉపయోగమో అర్థం కావాలంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు రాత్రిపూట ఒకవేళ లైట్లు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో డ్రైవింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతాయి. ఈ లోకంలో మనం నడవడానికి మనకి వెలుగు అవసరం, త్రోవ చూపడానికి. ఒకవేళ వెలుగు లేకపోతే ఆ త్రోవను మనం వెళ్ళడం ప్రమాదాలు. ఈ లోకంలో వెలుగు చాలా అవసరం మనకి. త్రోవను ప్రయాణించేవాడు అక్కడ గొయ్యుందో, లేదంటే ఏముందో, పావు ఉందో, సమస్య ఉందో, ఏదుందో తెలియాలంటే వెలుగు అవసరం. అలాగే ఈ యొక్క చీకటి లోకంలో, అజ్ఞానపు లోకంలో, పాపపు లోకంలో దేవుడి యొక్క వాక్యం కూడా అంతే అవసరం. ఒకవేళ వాక్యం లేకుండా ఒకవేళ మనం నడిస్తే, దేవుడి వాక్యం తెలియకుండా, దేవుడి వాక్యాన్ని పట్టించుకోకుండా మనం ఈ లోకంలో మనం జీవిస్తే వాడు చీకట్లో నడిచినట్టుగా. వాడి జీవితం ఏమవుతుందో, వాడి జీవితం ఎక్కడికి చేరుతుందో వాడికి అర్థం కాదు. కాబట్టి దేవుడి యొక్క వాక్యము మనకి వెలుగు, దీపము అని బైబిల్ చెబుతుంది. దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలని మనం నడిపించుకోవాలి, మన జీవితాలని సరిచేసుకోవాలి అని బైబిల్ చెబుతుంది. కాబట్టి దేవుడి యొక్క వాక్యముతో వెలుగొందిన ఒక ఆయన జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టుకుందాం ఈరోజు. ఆయనే పౌలు గారు. పౌలు గారు దేవుని నమ్ముకోక ముందు, యేసుక్రీస్తుని అంగీకరించక ముందు ఆయన జీవితంలో పాపుల్లో ప్రధాన పాపిని అని మాట్లాడినట్టుగా ఉంది. దేవుణ్ణి, యేసుప్రభుని దూషించినట్టుగా ప్రజల్ని ప్రేరేపించేవాడు, ప్రజల్ని హింస చేసేవాడు, ప్రజల్ని చంపేవాడు. ప్రాముఖ్యంగా దేవుడి బిడ్డల్ని, సంఘాన్ని హింసించేవాడుగా మనకు కనబడుతున్నాడు. అలాంటి ఆయన మార్పు సందర్భాన్ని మనం గమనిద్దాం. 9వ అధ్యాయము అపోస్తల కార్యాలు 1 నుండి 3వ వచనం వరకు చదువుదాం. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటను తనకి ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి మనం గమనిస్తే అతను చేస్తున్న పని యెరూషలేములో సంఘాన్ని పాడు చేస్తున్నట్టుగా, హింస చేస్తున్నట్టుగా, గలిబిలి చేస్తున్నట్టుగా మనం చూసాం. అయితే దమస్కు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న వారిని కూడా, దేవుడు నమ్ముకున్న వారిని కూడా బంధించాలి, హింసించాలి అని ఆయన ప్రాణాధారమైనట్టుగా భావించాడంట. అధికారుల దగ్గర పత్రాలు తీసుకున్నాడు, పర్మిషన్ లెటర్ తీసుకున్నాడు. దమస్కు దగ్గరికి వచ్చినంట. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే యేసుక్రీస్తు అతన్ని దర్శించాడు. ఆ సమయంలో ఆయన మార్పు చెందినట్టుగా మనం చూడగలం. యేసుక్రీస్తు వారితో పౌలు గారు మాట్లాడిన సందర్భాలు మనకి కనబడతాయి. ఆయన ఇంకా దమస్కులోకి రాలేదు. దమస్కులోకి రాక మునిపే అక్కడ దర్శనం వచ్చింది. దమస్కులో నాశనం చేయకుండా కాపాడబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకని దమస్కులోని ఆ సమస్యను, సంఘానికి సమస్య తీసుకురాలేకపోయాడు? యెరూషలేములో తీసుకొచ్చాడు, కానీ ఇక్కడ మాత్రం తీసుకురాలేదు. కారణం ఏంటి అని మనం చూస్తే దమస్కులో మనకు కనబడుతుంది, అందులో భక్తిపరులైన శిష్యులు, నమ్మకమైన వారు, ప్రార్థించేవారు ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. చదువుదాం మనం ఒకసారి 10వ వచనం చదువుదాం. దమస్కులో అననీయ అని ఒక మనుషుడున్నాడు. ప్రభు దర్శనమందు అననీయ, మనం గమనిస్తే అననీయ అనే ఒక శిష్యుడున్నాడు అని మనకు కనబడుతుంది. నిజంగా ఈ అననీయ ఎంత గొప్పవాడో మనం ముందుకెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. దమస్కు దగ్గరికి వచ్చేసరికి పౌలు గారికి దేవుడు దర్శనం ఇచ్చినట్టుగా, అతను మార్పు చెందినట్టుగా, సంఘాన్ని హింసించడానికి ప్రాణాధారమై వచ్చిన ఆ కఠిన మనసుతో వచ్చిన ఆయన మార్పు చెందినట్టుగా మనం చూడగలం. నిజంగా దమస్కు దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆ మార్పు ఆయన జరిగింది? ఇంకా దమస్కులకు ఆయన ప్రారంభం అడుగు పెట్టలేదు. ఇంకా పెట్టక మునిపే అతని జీవితాన్ని దేవుడు మార్చినట్టుగా మనం చూడగలం. మనం గమనిస్తే ఈ దమస్కు అనే ఈ ప్రాంతానికి మరొక ప్రార్థనా పరుడు కూడా మనకి బైబిల్లో కనబడతాడు. ఈ అననీయ కాదు, యేసుప్రభు శిష్యులే కాదు, పాత నిబంధనలో కూడా ఈ దమస్కు ప్రాంతానికి చెందిన ఒక భక్తిపరుడు, ప్రార్థనా పరుడిని కూడా మనం
గమనిద్దాం. ఆదికాండము 15 అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. ఇవి జరిగిన పిమ్మట యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందొచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడుము, నీ బహుమానము. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిన ఏమి, నేను సంతానం లేని వాడిని కదా. దమస్కు ఎలియాజరే. మనం గమనిస్తే దమస్కు అనే పేరు మనకి ఇక్కడ కనబడుతుంది. ఇతను ఈ ఎలియాజర్ అనే ఆయన ప్రధాన దాసుడుగా, అందరికంటే నమ్మకమైన వాడుగా అబ్రహాం గారికి ఉన్నారు. ఈ ఎలియాజర్ అనే ఆయన దమస్కు పట్టణానికి చెందినవాడు. ఏ పట్టణం? పౌలు గారు ఎక్కడైతే ఏ పట్టణానికి ప్రారంభంలో దర్శనం పొందాడో, అననీయ ఏ ప్రాంతానికి అయితే శిష్యుడిగా ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో అదే ప్రాంతం కొన్ని వందల సంవత్సరాలకు ముందు అదే ప్రాంతంలో ఒక ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయనే ఎలియాజరు. ఈయన గురించి మనం చూస్తే సమస్తాన్ని కూడా ఎలియాజరు పెద్ద దాసుడిగా మనకు కనబడతాడు, నమ్మకమైన వాడిగా కనబడతాడు. అంతేకాదు అబ్రహాం ఏమంటుండంటే, నాకు పిల్లలు లేరు కాబట్టి అందరికంటే మంచోడు, అన్ని విషయాలు నమ్మకమైన వాడు, ఇతనికి పుట్టిన పిల్లలు నా ఆస్తికి వారసులు అవుతారు అంటాడు. దేవుడు ఏమంటాడు? నా ఆస్తికి వీళ్ళు కర్తలు అవుతారు. ఇగో ఈ ఎలియాజరు చాలా నమ్మకమైన వాడు, భక్తిపరుడు. ఇతని పిల్లలు నా ఆస్తికి వారసులు అవుతారు. నాకు పిల్లలు లేరు కదా, నువ్వు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చావు, అయితే ఏం చేసుకోవాలి అని దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు చెప్తాడు, లేదు లేదు లేదు, వచ్చే మీదటికి నీ భార్య బిడ్డని కంటది అని చెప్తాడు. తర్వాత కాలంలోని ఆయనకి ఇస్సాకు గారు పుడతారు. కాబట్టి ఎలియాజరు అని ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు అని మనం చూస్తే దమస్కు ప్రాంతానికి చెందినవాడుగా మనకు కనబడుతున్నాడు. చూద్దాం ఒకసారి ఈ యొక్క ఎలియాజరు వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క జీవితాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 24వ అధ్యాయం ఆదికాండం 1-2 వచనాలు మనం చదువుదాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుడితో. మనం గమనిస్తే సమస్తాన్ని ఏలుతుందంట. అబ్రహాము గారికి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో, ఎంత డబ్బు వస్తుందో, ఎంత పెట్టుబడి పెడుతున్నాడో, ఆయనకి ఎంత ఆస్తుందో, ఎంత తినడానికి ఖర్చు అవుతుందో, సమస్తాన్ని ఏలుతుంది ఎవరంటే పెద్ద దాసుడు. ఆయన పేరు ఎలియాజరు. అతను ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే దమస్కు ప్రాంతానికి చెందినవాడు. నిజంగా ప్రాంతాలను బట్టి దీవించబడతారంటే దీవించబడతారండి. మీరు గమనించండి, అబ్రహాముకు దేవుడు పాలు తేలి ప్రపంచ దేశాన్ని ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడు. దాన్ని ఇశ్రాయేలు తర్వాత యెహోషువ గారి కాలంలో స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు గాజా పాలస్తీనా యుద్ధం అవుతుంది చూసారా, అదే ఆ ప్రాంతమే. అరబ్ కంట్రీస్, ఆ ఇసుక దెబ్బలు ఉన్న అవన్నీ కూడా ఇజ్రాయిలువే. కానీ ఇశ్రాయేలు 12 గోత్రికులు నాశనం అయిపోయారు. వాళ్ళు అన్ని దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత 10 గోత్రికులు లోకంలో కలిసిపోయారు. ఏమైపోయారు? వాళ్ళు లోకంలో కలిసిపోయారు. వాళ్ళు ఇతరులు పెళ్లి చేసుకొని వాళ్ళ గోత్రాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. యోధా గోత్రం ఒకటే కాస్త మిగిలిన దేవుడు కాపాడుకున్నాడు. మిగిలిన గోత్రికులు చాలా తక్కువ మంది. మరలా వీళ్ళు పాలస్తీనాని, ఇజ్రాయెల్ని మొత్తానికి కొంత భాగాన్ని, చిన్న భాగాన్ని ఇజ్రాయెల్ ఇప్పుడు దేశం కింద ఏర్పడింది. మొన్న ఏర్పడింది, 49లో ఏర్పడింది. కాబట్టి మనం గమనిస్తే ఇప్పుడున్న ఈ యొక్క ఎడారి ప్రాంతాలు దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఎవరికండి? అబ్రహాముకి ఇచ్చాడు. పాలు తేలి దేశం అన్నాడు. ఏం పాలు అండి? అక్కడ చూస్తే మొత్తం అంతా ఎడారులు కదా అనుకుంటున్నాం. కాదు, దేవుడు మాట సెలవిచ్చాడు అంతే. భూమి లోపల పెట్రోల్ నిధులు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. ఎక్కడున్నాయండి? అంటే దేవుడు మాట ఆశీర్వాదంగా ఇచ్చాడు. ఆశీర్వాదాలు భూమి లోపలికి వెళ్ళిపోయాయి. మనం తవ్వితే నీళ్ళు సరిగ్గా వస్తారావో డౌట్ మనకి.
వాళ్ళు తవ్వకుండానే పెట్రోల్ ఉబుకుతుంది కొన్ని ప్రాంతాల్లో. నీళ్ళు ఓట్లు కూడా కొన్ని ప్రాంతాలు ఊరితే కదా వాళ్ళకేమొస్తుంది? పెట్రోల్. ప్రపంచం అంతటికి కూడా సప్లై చేస్తున్నారు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఇప్పుడు ఈ లోకంలో కొంతమంది అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో దేవుడు వారిని దీవించాడు, ఇచ్చాడు, తన భక్తులకు ఇచ్చాడు. వారు ప్రార్థించినప్పుడు వారి జీవితాలను దేవుడు చూశాడు, వాళ్ళకి ఇచ్చాడు. నిజంగానే మనం గమనిస్తే దమస్కు అనే ఈ పట్టణానికి వచ్చేసరికి అన్నయ్య ప్రార్థనా పరుడుగా, పౌలు గారినే అభిషేకించిన వాడుగా, పౌలు గారినే బాప్తిస్మ ఇచ్చిన గొప్ప సేవకుడిగా మనకి అన్నయ్య కనబడుతున్నాడు. అంతేకాదు ఈ అన్నయ్య కంటే ముందు అదే పట్టణానికి ప్రాంతానికి చెందినవాడు ఒక ఆయన కనబడుతున్నాడు పాత నిబంధనలో. ఆయనే ఏలియాజరు. ఇతను ఎలాంటి వాడు అని మనం చూస్తే పెద్ద దాసుడంట, నమ్మకమైన వాడంట, తన ఆస్తికి వారసుడైపోతాడు వాళ్ళ కొడుకు అని కూడా అబ్రహాం గారు మాట్లాడుతున్నారు. మనం చూస్తే సమస్తాన్ని ఏలుతున్నవాడు అని చూస్తారు. అతను పిలిచాడు, పిలిచి నా కొడుక్కి 40 సంవత్సరాలు వచ్చాయి. కాబట్టి మనం గమనిస్తే 40 సంవత్సరాలు వచ్చాయి, పెళ్లి సంబంధం చూడాలి. నువ్వేం చేస్తావంటే, ఇంకా ఈ ఊరిలో నాకు నచ్చలేదు, ఈ జాతోలు, ఈ ఇక్కడున్న మనుషుల మనస్తత్వాలు నచ్చలేదు. నువ్వేం చేస్తావంటే, మా ఆవిడ ఉంది కదా, మా ఆవిడ అలా అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారు, నువ్వు పలానా ప్రాంతం వెళ్ళు అని ఏలియాజర్ని పిలిచాడు. పిలిచి ఇస్సాకు గారికి మంచి అమ్మాయిని తీసుకురా అని చెప్పి ఆ పని అప్పగించాడు. నిజంగా ఏలియాజరు మారు మాట్లాడట్లేదు. అదేంటి అబ్రహాం గారు, ఒక అడ్రస్సా, ఒక ఫోన్ నెంబరా, ఎక్కడికి వెళ్తాను, ఎక్కడైనా ఎంక్వైరీ చేయగలను, అడవులు కొండలు దాటుకుంటూ, సరే వెళ్తే వెళ్ళానుకో, అమ్మాయిని నీకు పంపిస్తారా, నన్ను నమ్మి పంపిస్తారా అని అడగట్లేదు. నిజంగా మారు మాట్లాడట్లేదండి. దేవుడు నమ్మినవాడు. అబ్రహాము చెప్తే అబ్రహాముని నమ్మాడు. అబ్రహాము గొప్ప దేవుడిని నమ్మాడు. కాబట్టి ఆ దేవుడిని బట్టి ఎలియాజరు మారు మాట్లాడకుండా అబ్రహాము గారు ప్రమాణం చేశాడు, ప్రమాణం చేయించుకున్నాడు. గో నా కొడుక్కి కోడలు తీసుకురాలి, అంతే వెళ్ళాడండి ఎలియాజరు. చదువుదాం మనం ఒకసారి. ఎలియాజరు జీవితాన్ని మనం గమనిస్తే సమస్తాన్ని ఏలుతున్నవాడిగా, నమ్మకమైన వాడిగా మనకు కనబడుతున్నాడు. చదువుదాం మనం ఒకసారి 24వ అధ్యాయము ఆదికాండం 11 చదువుతాం. కాబట్టి మనం గమనిస్తే ఆ ఊరికి వెళ్ళాడు. ఏ ఊరు అడ్రస్ ఇస్తే ఆ ఊరికి వెళ్ళాడు. ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళిపోవట్లేదు. ఊరికి వెళ్ళగానే ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడంట. ఊరు బావులు ఎంతమంది తెలుసు? ఊరందరూ కలిపి ఒకే బావి ఉంటుంది. నీళ్ళు చేతుకొని తీసుకొచ్చి ఇంటికి ఒకప్పుడు పెట్టేవారు ఆడపిల్లలు, ఆడవాళ్ళందరూ. ఇప్పుడు మనకి వీధి బావులు లేవు, మనకి ఇంటి కొలాయిలు వచ్చాయి, తర్వాత ఇంటి మోటార్లు వచ్చాయి. అర్థమైందండి? అప్పుడు అందుకే కదా ఆడవాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేవారేమో అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళందరికీ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, తలకాయ నొప్పులు. అప్పుడు 20 లీటర్ల నీళ్ళని నెత్తి మీద పెట్టుకొని ఇంకా తలకాయ నొప్పి ఉండదు. ఇంకా ఏమండి, చక్కగా అక్కడ ఆ ఊరు చివరి నుండి ఇంటికి తీసుకొచ్చేసరికి సరిపోయింది. గొడవాడే ఓపికలు ఉండవు. ఏమండి, చక్కగా ఎక్కడ ఎముకలు అక్కడ సెట్ అయిపోతాయి అన్నమాట. ఏమండి, ఆ నీళ్ళు చేస్తుంటే కండలు, ఆరోగ్యానికి ఆరోగ్యం, గట్టిగా తింటారు. ఆ చివరి నుండి చివరికి మోసుకొని వచ్చేవారు. చక్కగా అన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇతను ఏం చేశాడంటే అలాగా ఊరికి వెళ్ళదగానే ప్రార్థిస్తున్నాడు, ప్రభువా గో నువ్వు తీసుకొచ్చావు, నా యజమానుడు నువ్వు జ్ఞాపకం చేసుకొని నా యజమానుడికి అనుగ్రహించిన మరి కోడల్ని ఎక్కడుందో నువ్వే ఆవిడ నా ముందు తీసుకొచ్చే, నేను మళ్ళీ ఇంటింటి అడ్రస్కి వెళ్ళవసరం లేదని ప్రార్థన చేశాడు. నిజంగా ఈయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఈ ప్రార్థన ఎంత పవర్ఫుల్ అంటే ప్రార్థన పూర్తి అవ్వకముందే సమాధానం వచ్చింది. 15 వచ్చింది చదవండి. అతడు మాట్లాడుట చాలింపక మునిపే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య అయిన మిల్కా కుమారుడైన బెతీయేలుకు పుట్టిన రెబెక కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది. మనం గమనిస్తే ఇంకా ప్రార్థనకు పూర్తి అవ్వలేదంట. అతని ప్రార్థన రిక్వెస్ట్కి సమాధానం దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు మనం గమనిస్తే అతను మోకాళ్ళు ఉన్నాడని ఉంది, అంతేకాదు ప్రార్థిస్తున్నాడని ఉంది, ఒంట్లు కూడా మోకాళ్ళు వేసాడు. అమ్మ ఎవరు వేశారు మోకాళ్ళు?
మనం మోకాలు వేయట్లేదు, మన పిల్లలకు కూడా మోకాలు వేయట్లేదు. ఇది మన పరిస్థితి. మనకి ఆరోగ్యాలు లేవు, మన పిల్లలకు కూడా. కానీ ఇక్కడ జంతువులు ఆయన మాట అంటున్నాడు. జంతువులు కూడా మోకాలు వేసాయి. మనకు ప్రార్థన రావడానికి బతకమే, ఇంటికి వెళ్ళడానికి కూడా బతకమే. ఇంటికి వెళ్ళడానికి బతకమా? నిమిషంలో ఎవరుండరు. కాబట్టి మనం గమనిస్తే మన జీవితాలు నిజంగా మనం ప్రార్థిస్తున్నామా? నిజంగా మన జీవితాల్లో మనం విలువిస్తున్నామా? కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఒంట్లు కూడా మోకరిల్లాయి. అతను ప్రార్థన పూర్తి అవ్వక ముందే సమాధానం వచ్చిందండి. అంతేకాదు ఎలియాజరు గురించి మనం గమనిస్తే చూడండి, 12వ వచనం చదువుదాం. ఆ యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా. మీరు గమనిస్తే దేవుడితో మాట్లాడినప్పుడు నా యజమానుడు దేవుడైన అబ్రహాము దేవుడైన యెహోవా అంటున్నాడు. అంటే దేవుడితో మాట్లాడినప్పుడు కూడా ఇతను ప్రార్థనలో కూడా యజమానుడుగానే గుర్తిస్తున్నాడు. దేవుడితో డైరెక్ట్గా మాట్లాడట్లేదు. నా యజమానుడు దేవుడిని యెహోవా అంటున్నాడు. అంటే యజమానికి ఎంత విలువిస్తున్నాడు. అంతేకాదు మనం గమనిస్తే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా చూద్దాం. 24 అధ్యాయం 33 వచనం. అతనికి భోజనం పెట్టించిన కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక ముందు భోజనం చేయనని చెప్పాడు. ఆ లాభంతో చెప్తూ మీరు గమనించండి, అక్కడ కూడా నేను నా యజమానుడికి దాసుడిని అంటాడు. నేను ఎలియాజర్ని, నేను లేకపోతే అబ్రహాం గారు చెయ్యి కదపలేరు, కాలు కదపలేరు. ఎందుకంటే సమస్తాన్ని వెళ్తుంది ఎవడు? ఎత్తనే. కానీ ఎక్కడ కూడా తను బూస్ట్ ఇచ్చుకోవడానికి ప్రయత్నించట్లేదు. తన ఉనికిని తను చాటుకోవడానికి నేను దాసుడిని. దేవుడి దగ్గర మాట్లాడినప్పుడు కూడా నేను దాసుడిని, నా యజమానుడు దేవుడా అంటున్నాడు. ఎక్కడ మాట్లాడినప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే బోల్డ్ విషయాలు చెప్పవచ్చు. మా యజమానికి 2 భార్యలండి. మొదటి పెద్దవాడు ఏది చెప్తే అదే అంటాడు, చిన్నవాడిని తగిలిశాడు, రేపు పొద్దున్న వాళ్ళ అబ్బాయి కూడా 2 చేసుకోవచ్చు, నాకు తెలియదండి. నేను ఎవరనుకుంటున్నారు? ఆస్తి అంతా కూడా నా కంట్రోల్లో ఉంటుంది, చిట్టి బుక్ నా దగ్గరే ఉంటుంది, మొత్తం అంతా నా కంట్రోల్లే. మా యజమానికి నేను లేకపోతే దిక్కు లేదు, నేను రైట్ హ్యాండ్, నేను లెఫ్ట్ హ్యాండ్. నిజంగానే తను తాను ఎక్కడ ప్రత్యేకపరచుకోవట్లేదు, తను గొప్ప చేసుకోవట్లేదు. ఈవెన్ అబ్రహాం గురించి నెగిటివ్ షేడ్స్ ఒకటి కూడా చెప్పట్లేదు. ఉన్నాయి లేదా? ఉన్నాయి, కానీ చెప్పట్లేదు. ఎలియాజరులో ఉన్న వ్యక్తిత్వాన్ని చూస్తే అబ్రహాముకి పెద్ద దాసుడిగా ఉన్నాడు, తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు, నమ్మకమైన వాడిగా ఉన్నాడు, ప్రార్థనా పరుడుగా ఉన్నాడు, మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు మనం గమనిస్తే నేను దాసుడిని, నేను పనుడిని అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎలియాజరు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. అతను దమస్కు ప్రాంతంలో ప్రార్థిస్తున్నట్టుగా దమస్కు పట్టణానికి చెందినవాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ అననీయ కూడా దమస్కు పట్టణానికి చెందినవాడిగా కనబడుతున్నాడు. ఈ పట్టణం దగ్గరికి వచ్చేసరికి పౌలు గారికి దర్శనం వచ్చింది, మారు మనసు వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. అంతేకాదు ఈ ఎలియాజరు మాట తీరు కూడా ఎలాగుందో చూద్దాం. ఆయన నిర్ణయాలు, ఆయన ఆలోచనలు ఎలాగున్నాయో కూడా చూద్దాం. 24 అధ్యాయము 52వ వచనం 56వ వచనం కూడా చూద్దాం. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని, మనం గమనిస్తే ఇతను చెప్పాడు నేను ఎక్కడ బయలుదేరి వచ్చాను ఏంటని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, ఇగో అబ్రహాం గారి బంధువులు మీవే, ఒక అబ్రహాము గారికి కోడలుగా, ఇస్సాక్ గారికి భార్యగా, ఇగో నా కుమార్తె రెబెకాను ఇవ్వడానికి మేము మాకు ఓకే అని చెప్పి వాళ్ళు చెప్పగానే ఇతను ఏమంటాడు, మోకాళ్ళని మళ్ళా దేవుడికి స్తోత్రాలు చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? వారి మాట విని, అబ్రహాము సేవకుడు వారి ఆ మాటలు విని నిజంగా దేవుడికి స్తోత్రాలు చెప్తున్నాడండి. మన జీవితాల్లో కష్టాలన్నీ అందరూ చెప్తామండి, సంతోషాలు మాత్రం ఎవ్వరు చెప్పరు. దాచెట్టి ఆనందాన్ని, సంతోషాన్ని చెప్పరు. కానీ బైబిల్లో దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. మనం అమ్మ ఏం చేయాలి? దేవుడు చేసిన ప్రతి మేలుకి ఆయనకి మన కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి సంఘం అంతా దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. కాబట్టి మన జీవితాల్లో మనం మేలును కూడా దేవుడికి చెప్పాలి. 56వ వచనం చదువుదాం. యెహోవా నా ప్రయాణమును సఫలపరిచాడు గనుక నాకు తడువు కానీక నన్ను పంపించుడి. మీరు గమనించండి, ఎలియాజరు గారికి భోజనం పెట్టారు. పెడితే ఈయన భోజనం చేయకుండా ఏమంటాడంటే, ఇప్పుడు వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్పండి, నాతో పాటు ఆ అమ్మాయిని పంపిస్తారా పంపించరా నా యజమాని దగ్గరికి, మీ నిర్ణయాన్ని చెప్పండి అంటున్నాడు. మనం చూస్తే చాలా ఖచ్చితంగా ఉంటున్నాడు. ఇందులో ఎలాంటి మీద మాట్లాడేది లేదు. ఖచ్చితమైన వ్యక్తి.
మీరు గమనించండి, మన నిర్ణయాలను బట్టి మన జీవితం ఉంటుంది. మన జీవితాన్ని బట్టి మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి. అమ్మ దేన్ని బట్టి అమ్మా? మన నిర్ణయాలు బట్టి. మన నిర్ణయాలు బాగులేవా, మన ఆలోచనగా నిర్ణయాలు బాగులేవా, మన జీవితం బాగోదు. బైబిల్ మీరు గమనిస్తే బైబిల్లో కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 119వ కీర్తన 112వ వచనం చదువుదాం. దావీదు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. పాత నిబంధనలో యోసేపు అని ఆయన, దేవుడి ముందు నేను ఎట్లా దుష్ట కార్యము పాపం చేస్తాను, ఇంట్లో ఎవరు లేరు అయినా సరే దేవుడు ఉన్నాడు, దేవుడి ముందు ఇంత దుష్కార్యం ఎలా చేస్తాను, నేను పాపము చేయనని చెప్పాడు. మనం గమనిస్తే దానియేలు, రాజుగారు భుజించే భోజన పదార్థాల వల్ల నేను అపవిత్రుడైపోతానేమో, కాబట్టి నేను రాజుగారి భోజన పానాలు నాకు వద్దు అని చెప్పాడు. నిర్ణయాలు బాగున్నాయి లేదా అమ్మ? బాగున్నాయి లేదా? మీరేం నిర్ణయాలు తీసుకున్నారా? మన జీవితాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాం. పరిస్థితులు సహకరించలేదు అని అంటాం, లేదంటే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఇది కారణం అని చెప్తుంటాం. కాదండి, మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడి దగ్గర మనం దేవుడు సహాయం అడిగినప్పుడు 100 దేవుడు సహాయం చేస్తాడు. ఆ నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండాలి. యోసేపు పాపం చేయనని చెప్పాడు, అంతే, చేయలేదు. దానియేలు భోజన పదార్థాలు నాకు వద్దు అన్నాడు, ఇంకా ఆయన తినలేదు. మీరు గమనించండి, రూతు వార్ప ఇద్దరు కూడా నయోమితో బయలుదేరారు దేశానికి. కానీ నయోమి 1-2 సార్లు, నా కుమార్తెలారా వెళ్ళిపోండి, మీ అమ్మగారింటికి వెళ్ళిపోయి హాయిగా ఉండండి, నాతో వస్తే మీకేం లాభం అని చెప్పినప్పుడు వార్ప మధ్యదారిలోని తన నిర్ణయం మార్చుకుంది. అదే రూతు, నీతో పాటు నేను చేస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నన్ను రావద్దని చెప్పవద్దు. ఒకవేళ నన్ను రావద్దు అన్నావంటే నువ్వు చచ్చిన చోట నేను చేస్తాను తప్ప ఇంకా ఆ మాట మాట్లాడొద్దని చెప్పింది. అంటే రూతు నిర్ణయం ఎలాగుంది? ఒకే నిర్ణయం అండి. అందుకే బైబిల్లో ఆవిడ పేరు మీద గ్రంథం రాయబడింది. ఆవిడ గర్భాన దావీదు వచ్చాడు, ఆవిడ గర్భాన యేసుప్రభు వచ్చాడు. నిజంగానే రూతు దీవించబడడానికి చరిత్రలో ఉన్న కారణం ఏంటి అని మనం చూస్తే ఆవిడ తీసుకున్న నిర్ణయం. వార్ప ఆవిడ ఎక్కడ ఏమయ్యిందో ఎవరికీ తెలియదు, ఆవిడ సంతలో చింతపండు అయిపోయింది. ఈరోజు మన జీవితాల్లో మనం నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండాలి. చూద్దాం ఒకసారి దావీదు గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. 119వ కీర్తన 12వ వచనం, నీ కట్టడలను నేను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు. ఈరోజు నీ ఆజ్ఞలు పాటిస్తాను, రేపు పాటించడం లేదు. ఇది నేను చచ్చినంత వరకు తీసుకునే నిర్ణయం. మన జీవితాల్లో మనం దేవుడి యొక్క సంఘంలో ఆధ్యాత్మిక జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలి. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. మన మాటలు మాట్లాడడంలో, ఆలోచించడం, తిండి విషయంలో, బట్ట విషయంలో కొన్ని నిర్ణయాలు కట్టుబడి ఉండాలి. ఇష్టానుసారంగా మన మాటలు మారకూడదండి. యోసేపు జీవితం బాగుండడానికి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడినాడు. దానియేలు జీవితం బాగుండడానికి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడినాడు. దావీదు అంటాడు, ఇది తుది వరకు నిలుచు నిత్యం. కాబట్టి మన జీవితాల్లో నిర్ణయాలకు మనం కట్టుబడి ఉన్నాము. దేవుడి సన్నిధిలో మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలి, వాటికి మనం కట్టుబడి ఉండాలి. దేవుడి మహిమ కొరకు, దేవుడి చిత్తం కొరకు, మనం దీవించబడడం కొరకు ఆ నిర్ణయాలకు మనం ఏం చేయాలండి? కట్టుబడి ఉండాలి. చెప్పండి, అంతమంది ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో తీసుకోండి, నాకు చెప్పక్కర్లేదు. మీకు మీరు, నేను బైబిల్ చదువుతాను, నేను పాటలు పాడుతాను, నేను వాక్యం చదువుతాను, నేను సేవలో ఉంటాను, నా కుటుంబం అన్ని విషయాల్లో కూడా ఆత్మీయంగా ఎదుగుతాను. నిర్ణయాలు తీసుకోండి, తీసుకోవాలి. మన నిర్ణయాలే మన జీవితాలు, మన నిర్ణయాలే మన జీవితంలో ఆశీర్వాదాలు. అందుకనే మనం చూస్తే ఎలియాజరు నిర్ణయాలు, భోజనం చేయకముందే చెప్పండి అంటాడు, అంతే. వచ్చిన పని అయింది, పంపిస్తారా పంపించరా అంటాడు, అంతే. నిర్ణయాలు బాగున్నాయి. యోసేపు నిర్ణయం బాగుంది, రూతు నిర్ణయం బాగుంది, దానియేలు నిర్ణయం బాగుంది. మన జీవితంలో మన నిర్ణయాలు బాగున్నాయా? మన నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాలు కట్టుబడి ఉండాలి. దేవుడు సాయం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. పరిస్థితులు ఎలాగున్నా సరే నీకు సాయం చేస్తాడు దేవుడు, నిన్ను ఆ పరిస్థితుల నుంచి నెగ్గిస్తాడు. కాబట్టి మనం గమనిస్తే ఎలియాజరు అనే ఆయన ప్రార్థనా పరుడుగా, ఒంటెలు కూడా మోకరిల్లి ప్రార్థన చేసే జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, మాట మీద నిలబడేవాడుగా ఉన్నాడు, ప్రార్థనా పరుడుగా ఉన్నాడు, సమస్తాన్ని ఏలుతున్నవాడుగా ఉన్నాడు, నమ్మకమైన వాడుగా ఉన్నాడు. తన యజమాని గురించి చెడ్డగా మాట్లాడకుండా
నేను పనోడిని, ఆయన గొప్పవాడు అని మాట్లాడుతున్నాడు. నిజంగా నెగిటివ్ చెడు మాట్లాడిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఖచ్చితమైన వాడిగా ఉన్నాడు. నిజంగానండి, ఆయన ఉన్న ప్రాంతం తర్వాత అపోస్తుల కార్యాల్లో మళ్ళీ అదే దమస్కలోని దేవుడి సంఘం అంతా అక్కడ ప్రార్థించేవారు. నిజంగా వారి జీవితాల వల్ల ఆ ప్రాంతాలు దీవించబడ్డాయి. ఎవరు? అబ్రహాంకి దేవుడు ఇచ్చాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. ఇప్పుడు ఆ ప్రాంతాలు బంగారాలు పండుతున్నాయి. మన వల్ల మన ప్రాంతాలకి దేవుళ్ళు ఆశీర్వాదాలు రావాలి. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం జీవించాలి. కాబట్టి తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే నిజంగానే గొప్ప సేవకుడిగా పౌలు గారు మారారండి. చూద్దాం మనం ఒకసారి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ప్రభువా, ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యోధా అని వారింట తార్సువాడైన సౌలు అని వాడి కొరకు విచారించు చెప్పాడు. పలానా దగ్గర ఉన్నాడు అని చెప్పి దేవుడే అన్నయ్యకి చెప్పాడు. అప్పుడు అన్నయ్య వెళ్ళి పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. 17 వచ్చిన 18 చూద్దాం. అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించాడు. పౌలు గారి మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. నిజంగానే పౌలు గారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడడానికి సాధనంగా అన్నయ్య గారు ఉన్నారండి. బాప్తిస్ ఇవ్వడానికి ఆయనే కారణం అండి. ఆయనే బాప్తిస్ ఇచ్చాడు. నిజంగానే పౌలు గారు ఎంత గొప్ప సేవకుడు తయారయ్యాడంటేనండి, ఎంత గొప్ప సేవకుడిని తయారు చేశాడు అంటే మనం చూస్తే కొత్త నిబంధనలో సగం పుస్తకాలు పౌలు గారు రాశారు. అంతేకాదు యేసు ప్రభు తర్వాత భూమి మీద దేవుడు సంఘం కోసం కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే యేసు ప్రభు తర్వాత మనం చూస్తే పౌలు గారు కనబడతారు. ఎన్ని సంఘాలు స్థాపించాడు, ఎంత పెద్ద పెద్ద అధికారులు చక్రవర్తుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పే గొప్ప గొప్ప సేవకుడిగా మనం పౌలు గారిని చూస్తాం. పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డారు దేవుడు సంఘం గురించి మనం గమనిస్తేనండి మనం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 14వ అధ్యాయం 19 చదువుదాం. కాబట్టి మనం గమనిస్తే పౌలు గారు రాళ్ళు రువ్వు కొట్టారు, ఆయన చచ్చిపోయాడు అనుకొని పట్టణం వెలుపలికి ఇచ్చారు. నిజంగానే ఎంత దారుణమైన సమస్యల్ని పౌలు గారు సంఘం కోసం ఎదుర్కొన్నారు. దేవుడు భయం కొరకు ఆయన ఎంత గొప్ప పరిచయం చేశారంటే ఆయన చచ్చిపోయాడు అనుకున్నారండి. ఈరోజు దేవుడి యొక్క సంఘంలో ఉన్న మనం దేవుడి యొక్క మహిమ కొరకు మనం ఏమైనా సేవ చేయగలుగుతున్నామా? దేవుడి రాజ్యాన్ని మనం కట్టగలుగుతున్నామా? 13వ అధ్యాయము అపోస్తుల కార్యాల్లో 49వ వచనం మొదటి భాగాన్ని చదువుదామా? ప్రభు వాక్యం ఆ ప్రదేశమంతటా వ్యాపించింది. 52వ వచనం కూడా చదువుదాం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైంది. మనం గమనిస్తేనండి ఆ ప్రాంతం అంతటా వాక్యం ఏమైంది? ప్రబలిందంటండి. గమనించండి, ఆ రోమా పట్టణంలో నేను సువార్త చేయడానికి అసలు ప్లేసే లేదు, మొత్తం చేస్తానంటాడు. ఏ సదుపాయాలు లేని కాలంలోని ఆయన అంటున్నాడు వాక్యం అంతటా ప్రచారం చేయబడిపోయిందని చెప్తున్నాడు ఒక దగ్గర. ఇంకో దగ్గర అంటున్నాడు నేను సువార్త చేయడానికి ప్లేస్ లేదు, ఇంకా ఈ ఊరు వదిలి ఇంకో ఊరు వెళ్ళిపోతాను అంటాడు. ఏ సదుపాయాలు లేని కాలంలోనే ఆయన సేవ ఎంత గొప్పగా చేశాడండి. మొత్తం అన్ని ప్రాంతాలకు విస్తరింపజేశాడంట. ఇంకా సువార్త చేయడానికి ప్లేస్ లేదు అంటాడు. వాక్యం అంతటా ప్రచారం చేయబడింది అని చెప్తున్నాడు. కాబట్టి పౌలు గొప్ప సేవ చేయడానికి, గొప్ప సేవకుడిగా మారడానికి దమస్కు పట్టణంలో అన్నయ్య గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తున్నాం. అదే దమస్కు పట్టణానికి కొన్ని 100 సంవత్సరాలకు ముందు ఇంకో ప్రార్థనా పరుడు ఉన్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రార్థనా పరుల వలన ఆ దమస్క పట్టణం ప్రత్యేకించబడినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో మన ప్రార్థన వలన, మన సేవ వలన మన దేశానికి, మన ప్రాంతాలకి ఆశీర్వాదాలు వచ్చే గొప్ప దీవులను పొందేవారుగా మనం మారాలి. కాబట్టి దైవ గ్రంథాన్ని గమనిస్తే ప్రార్థనా పరుల జీవితాలు, వారి ప్రార్థనలు ఇటు పోవండి, అవి తరతరాలు మానవ లోకానికి ఉపయోగపడతాయి. మన జీవితాల్లో మనం కూడా మన భారతదేశానికి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మారే గొప్ప ప్రార్థనా పరులుగా మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి మన ప్రార్థనలు దేవుడు వింటాడు, 100 పాలు దాని సమాధానం తీసుకొస్తాడు. కాబట్టి మనం ప్రార్థించేవారిగా ఉండాలి, మన వల్ల ఇతరులకి ఆశీర్వాదాలు వచ్చే విధంగా ఉండాలి. కాబట్టి నమ్మకమైన సేవ వారు చేశారు. నిజంగానే ఏ సదుపాయం, ఏ అవకాశాలు లేని ఆ కాలంలోనే అంత సేవ చేస్తారు. ఈరోజు మనకు చాలా అవకాశాలు ఉన్నాయి.
మన దేవుడి సేవను చేస్తున్నామా? దేవుడి సేవకు సహకరిస్తున్నామా? దేవుడి సేవలో మనం ఉంటున్నామా? కాబట్టి మన జీవితాల్లో ప్రార్థనా పరులుగా, దేవుడి సేవలు జరిగించేవారుగా, అనేక మందికి ఆశీర్వదకరంగా మనం మారుతాం. దేవునికి స్తోత్రాలు.